నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి పట్టణం రాజంపేట గాలిపోచమ్మ నగర్లో గల గాలి పోచమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నవంబర్ 1వ తేదీన శనివారం జరుగుతున్న సందర్భంగా ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేసిన గాలిపోచమ్మ ఆలయ భక్త బృందం. ఈ సందర్భంగా ఆలయ భక్త బృందం సభ్యులు శ్రీధర్ మహేందర్, సుప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ గాలిపోచమ్మ దేవి విగ్రహంతో పాటు నాగుల దేవి దేవతల విగ్రహాలను కూడా ప్రతిష్టాపన జరపబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట, ఇందిరానగర్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, సరస్వతి నగర్, తోడేలుగూడెం, రామచంద్రారెడ్డి కాలనీ, సంగారెడ్డి ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఠల్ రెడ్డి, కుంటల సత్యనారాయణ, పూజారి ప్రభాకర్, టేకుల భూపాల్, టేకుల ఆనంద్, జయరాం, మల్లేష్, తాండ్రరాజు, మొయినుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మహేందర్, సుప్పల్ శ్రీనివాస్ మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ముందుగా సంగారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయమనగా, రాజంపేటలో శంకరమ్మ ఆస్థానం నుంచి ఈ యొక్క మందిరము ఉన్నదని మాకు ఆనవాళ్ళు తెలియడం జరిగింది. కాకపోతే గత కొద్ది కాలం నుంచి గుడికి కాంపౌండ్ వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యి రకరకాల కారణంతో ఇక్కడ ఇబ్బంది కాబట్టింది. నేను విఠలరెడ్డి గారు ఒకసారి గుడికి వచ్చి పర్యవేక్షించి దీన్ని పునరుద్ధరణ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇద్దరం సంకల్పం తీసుకొని ఇటు రాయంపేట కాలనీ వాసులను, అలాగే డ్రైవర్ కాలనీ అందరికీ, లీడర్లకు, అధికారులకు, అనధికారులకు అందరూ చెవుపైన వేసి దీన్ని పునర్జీవనం గురించి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క గుడిని మేము కేవలము పోయిన కాంపౌండ్ వాళ్ళు మాత్రమే నిర్మిద్దాం అనుకున్నాం. కాకపోతే భక్తులు వచ్చి మేము ఇంకా ఇట్లా చేసేవాట్లేదు అని చెప్పడంతో నాగులమ్మ దేవత కావచ్చు, ఇప్పుడు ఇప్పటివరకు ఈ యొక్క గుడికి విగ్రహం లేదు, విగ్రహాన్ని కూడా పునఃప్రతిష్ఠ కొత్త విగ్రహం తేవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రోగ్రాంకు చాలా ఎత్తున భక్తులు సహకరిస్తున్నారు. ఇంకా సహకరించి ఈ యొక్క ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆలయానికి సంబంధించి కొంతవరకు భూమి ఉందని కూడా మాకు పరిగణలోకి ఉంది. ఆ యొక్క భూమి కూడా కాపాడి దీన్ని కంచె వేసినట్టయితే ఈ గుడిని పరిరక్షించడం అవుతాం. ఎందుకంటే నైజాం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్న గుడికి మళ్ళా కొద్దిగా అధికారులు అలసత్వంతో, కాళీమాల అలసత్వంతో కొద్దిగా అన్యాక్రాంతం జరగడం జరిగింది. కావున ఏది ఏమైనా భక్తులందరూ ముందుకొచ్చి ఇంత పెద్ద సహకరించినందుకు భక్తులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ యొక్క పోచమ్మ తల్లి, గాలిపోచమ్మ తల్లి యొక్క దీవెనలు అందరిపై ఉండి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా అభివృద్ధి పథంలో పోవడానికి మీ అందరి నుండి సహాయ సహకారాలు కోరడం జరుగుతుంది. జై పోచమ్మ తల్లి. అందరికీ నమస్కారం. రాజంపేట గాలిపోచమ్మ ఆలయం యొక్క పూర్ణోద్ధరణ పనులు ఇటీవల కాలంలో ముగించుకొని మరి నవంబర్ 1, 2025 కార్తీక ఏకాదశి శనివారం నాడు పునర్ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో. మరి ఇటీ మహాకార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాజంపేట, ప్రశాంత్ నగర్, అదేవిధంగా ఇక్కడ రామచంద్రారెడ్డి కాలనీ, ఇందిరా కాలనీ, డ్రైవర్స్ కాలనీ, సరస్వతి నగర్ వాసులందరికీ కోరడం జరుగుతున్నది. మరి నిజాం కాలం నుంచి ఈ ఆలయం యొక్క మరి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా శిథిలావస్థకు ఉండడం వలన స్థానిక వాసులు ఇక్కడ గుర్తించి ఈ పునరుద్ధరణ పనులు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటీవలే దాతల సహకారంతో, ఇక్కడ కాలనీ వాసుల పెద్దల సహకారంతో మరి పనులు పూర్తి చేసుకొని నవంబర్ 1 నాడు మరి ఈ ఆలయాన్ని మరి భక్తులకు పూర్తిగా అందుబాటులో తేవాలని భక్త మండలి నిర్ణయించడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున మరి ఆలయ భక్తులు, ఈ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని, ఆ రోజు మరి గణపతి పూజ కానీ, నాగుల ప్రతిష్టాపన కానీ, అదేవిధంగా మరి అనేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. మరి అమ్మవారి ప్రతిష్టాపన, పునర్ప్రతిష్టాపన, వారి అనేక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని భక్తులుగా కోరడం జరుగుతున్నది. మరి ఆలయానికి
మరి గతంలో భూదాతలుగా వివరించిన టేకుల అశోక్ గారి కుటుంబం కానీ, మరి ఆనంద్ గారి కుటుంబం కానీ, మిగతా భూపాల్ గారి కుటుంబం కానీ, పూజారి ప్రభాకర్ గారి కుటుంబం కానీ, మిగతా కుంటాల సత్యనారాయణ గారి కుటుంబం కానీ, మరి స్థానిక నాయకులు జయరాజ్ గారు కానీ, విఠల్ రెడ్డి గారు కానీ, సుప్పరా శ్రీనివాస్ గారు కానీ, మిగతా అనేక మంది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరి కృషి చేశారు. వారందరికీ భక్తులుగా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజులు ఇక్కడ స్థానికంగా 3 గుంటలకు పైగా ఆలయానికి భూమి ఉందని మరి రికార్డుల పరంగా తెలియజేయడం జరుగుతుంది. భూదాతలు కూడా తెలియడం జరుగుతుంది. కాబట్టి ఆ 3 గుంటల భూమి రక్షించి భవిష్యత్తు ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరుతున్నాం. మరి అధికారుల అలసత్వం వలన గతంలో ఈ భూమిని కబ్జా చేస్తున్న వారిని అడ్డుకోవడం జరిగింది. కాబట్టి అందరం సమిష్టిగా కృషి చేసి ఈ ఆలయానికి ఉన్న భూమిని మొత్తం ఆలయానికి వచ్చే విధంగా అధికారులపై రానున్న రోజులు ఒత్తిడి తెచ్చి మరి ఆలయం ఈ రాజంపేట వాసులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వివాహ కార్యక్రమాలు, ఎలాంటి జాతరలు కానీ, బోనాల పండుగ ఘనంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేయాలని అందరికీ మరి విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆలయం పూర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని భక్తులుగా మరి ఆలయ కమిటీ సభ్యులుగా అందరం కోరుతున్నాం. జై గాలిపోచమ్మ, జై గాలిపోచమ్మ, జై గాలిపోచమ్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ E6 న్యూస్ ఛానల్. మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి.